తుని కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుని కేసు తిరగదోడే ఉద్దేశం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. తుని కేసును కొట్టివేస్తూ రైల్వే కోర్టు ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే యోచన లేదని సర్కారు స్పష్టం చేసింది. ఈ కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మచిలీపట్నంలో పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా మంకెనపూడి బీచ్ వద్ద మసులా ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. భారతదేశంలోనే అతిపెద్ద బీచ్ ఫెస్టివల్గా మసులా ఫెస్ట్ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా మంగినపూడి బీచ్ వద్ద మసులా ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగినపూడి బీచ్ మసులా ఫెస్ట్కు సంబంధించిన ఏర్పాట్లను ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ, జిల్లా ఉన్నతాధికారులు కలిసి మంత్రి రవీంద్ర పరిశీలించారు. అనంతరం బీచ్ ఒడ్డున గుర్రం స్వారీ చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా సీ కయాకింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. హెలీ రైడ్, పారాగ్లైడింగ్, స్పీడ్ బోట్, జెట్ సీ, బంగీ లాంటి క్రీడలను ఏర్పాటు చేశామని అన్నారు. పోటీల్లో 2000 మంది జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొంటారని వెల్లడించారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బీచ్ ఫెస్టివల్గా మసులా ఫెస్ట్ను నిర్వహిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వెన్నుపోటు దినమంటూ జగన్ కొత్త నాటకానికి తెరలేపారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. 5 ఏళ్లు ప్రజలకు చేసిన మోసానికి జగన్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు. వెన్నుపోటు దినమంటూ జగన్ కొత్త నాటకానికి తెరలేపారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. 5 ఏళ్లు ప్రజలకు చేసిన మోసానికి జగన్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు. సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో రాక్షస పాలనకు ఎండ్ కార్డు పడిందని మంత్రులు అనగాని సత్యప్రసాద్, డోలా బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యానించారు. ప్రజలను వేధించి వేయించుకు తిన్న నేతలకు ఓటర్లు బుద్ధి చెప్పారని అన్నారు. వెన్నుపోటు దినం అంటూ రాజకీయాలు చేయటం సరికాదన్నారు. ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చిన జూన్ 4వ తేదీని వైఎస్ఆర్సీపీ నేతలు పశ్చాత్తాప దినంగా జరుపుకోవాలని తేల్చెప్పారు. అల్లరి మూకలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. జిల్లాలో గోవధ నిషేధ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకమైన ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తూ గోవుల అక్రమ రవాణా, గోవధ నిషేధ చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గోవధ నిషేధ చట్టం అమలుపై సమన్వయ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఆయన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ జిల్లాలో గోవధ నిషేధ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయటం అధికారుల బాధ్యతని అన్నారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా జిల్లాలో గోవధ నిషేధ చట్టాన్ని ఉల్లంఘించకుండా ఆహ్లాదకర వాతావరణంలో పండుగ జరుపుకోవాలని, జంతు హింస నివారణ చట్టాలు ఉల్లంఘనలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ, పశుసంవర్ధక, రవాణా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ చట్టాలు ఉల్లంఘనలు జరగకుండా ప్రత్యేకంగా నిఘా పెట్టి పర్యవేక్షించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకమైన ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. గోవధ నిషేధ చట్టం 2017 ప్రకారం గోవులను వధించడం చట్టరీత్యా నేరంగా పరిగణించాలని తెలిపారు. గోవధ నిషేధ చట్టం అమలు వంటి విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రచారం చేయాలని కలెక్టర్ లక్ష్మీసా అధికారులను ఆదేశించారు. మండల, డివిజన్ స్థాయిలోని విజిలెన్స్ కమిటీలు చట్టం అమలును పర్యవేక్షించాలన్నారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. విఘ్నేశ్వర పూజ, ఋత్విక్ వరుణ, వ్యూహము, వచనము, అఖండ దీపారాధన, అంకురార్పణ కార్యక్రమాలు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నగరంలోని 1 టౌన్ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవపేతంగా జరిగింది. విఘ్నేశ్వర పూజ, ఋత్విక్ వరుణ, పుణ్యవచనము, అఖండ దీపారాధన, అంకురార్పణ, క్షీరాదివాసం కార్యక్రమాలు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుండి మండప పూజలు, మూలమంత్ర హవనములు, అధివాసం తదితర పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వికే శ్రీనాయక్, ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, మల్లేశ్వర శాస్త్రి, ఉప ప్రధాన అర్చకులు కోటా ప్రసాద్, వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు అర్థమయ్యేలా విభాగాలు, అధిపతులకు దారి చూపుతూ సూచిక బోర్డులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీస తెలిపారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవడంతో పాటు వృక్షాలకు సంబంధించిన పేర్లతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చేపట్టాల్సిన సంస్కరణలు, ప్రాంగణం అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రతపై కలెక్టర్ లక్ష్మీస అధికారులతో కలిసి ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పురాతన కాలం నాటి కట్టడమైన కలెక్టరేట్ భవనం సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటోందని అన్నారు. ఒకప్పటి సబ్ కలెక్టర్ కార్యాలయం ఏర్పడి 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన స్తూపం సమాచారాన్ని ప్రజలకు మరింత తెలియజేసేలా రంగులతో తీర్చిదిద్ది అలంకరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్తూపం చుట్టూ ఉన్న స్థలంలో ఔషధ మొక్కలు నాటి సంరక్షించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని తెలిపారు. ముఖ్యంగా కలెక్టరేట్ను సందర్శించే ప్రజలకు అర్థమయ్యేలా విభాగాలు, అధిపతులకు దారి చూపుతూ సూచిక బోర్డులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన ద్వారం వద్ద కలెక్టరేట్కు సంబంధించిన లేఅవుట్ బోర్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే కలెక్టరేట్ ప్రాంగణంలో నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు వృక్షాలకు సంబంధించిన పేర్లతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆవరణలో ఎక్కడా వర్షపు నీరు నిలిచిపోకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు ఆవరణలో పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలు నాటాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ వాడకుండా చూడాలని, దీనికి సంబంధించి ప్రజలను చైతన్యవంతులను చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ మిగిలిన జిల్లాలకు ఆదర్శవంతంగా ఉండేలా అభివృద్ధి చేయాలని కలెక్టర్ లక్ష్మీస అధికారులను ఆదేశించారు. భైరవం సినిమా సూపర్ హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు హీరో మంచు మనోజ్ తెలిపారు. సినిమా థియేటర్స్ విజయవంతంగా నడిపించేందుకు సినిమా నిర్మించామని, చూడని వాళ్లు తప్పకుండా థియేటర్స్కు వచ్చి చూడాలని తెలిపారు. నగరంలోని గాంధీనగర్ అలంకార్ థియేటర్లో భైరవం చిత్రం హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్ దర్శకులు కలిసి సందడి చేశారు. మచిలీపట్నం నుంచి అలంకార్ థియేటర్ చేరుకున్న హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్లకు అభిమానులు, థియేటర్ యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. అభిమానులతో కొద్దిసేపు ముచ్చటించారు. సినిమా డైలాగులు చెప్పి అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చారు. అనంతరం మనోజ్ మాట్లాడుతూ భైరవం సినిమా సూపర్ హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. సినిమా థియేటర్స్ ను విజయవంతంగా నడిపించేందుకే సినిమా నిర్మించామని, చూడని వాళ్లు తప్పకుండా థియేటర్స్ కు వచ్చి చూడాలని తెలిపారు. అన్న చాలా సంతోషం. ఈరోజు విజయవాడకు వచ్చి మా సక్సెస్ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం, నేను నా బాబాయ్ రోహిత్తో పాటు వచ్చి మేము చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమా తీసి విజయ్ కనకమల్ల గారి డైరెక్షన్లో ఇంత గొప్ప విజయం అయిందంటే మాకు నిజంగా సంతోషంగా ఉంది. కేవలం వర్డ్ ఆఫ్ మౌత్తో ఇంత గొప్పగా అవుతుంది. అండ్ ముఖ్యంగా సినిమా థియేటర్స్ కోసం చేసిన సినిమా. సో డెఫినెట్గా థియేటర్స్లో చూడండి, చూడని వాళ్ళు తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూసి సినిమాని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అనంతరం నారా రోహిత్ మాట్లాడుతూ భైరవం సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రావడం ఆనందంగా ఉందని అన్నారు. భైరవం సినిమా సక్సెస్ విజయవాడ సెలబ్రేషన్ సంతోషంగా ఉందని అన్నారు. భైరవం సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు సో వెరీ హ్యాపీ. అండ్ ఇవాళ బిగ్ డే అయినా సరే ఇంతమంది అభిమానం చూపించిన సినిమా పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఉంది. సో వెరీ హ్యాపీ. అండ్ చూడని వాళ్ళు తప్పకుండా చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. మహంతి మార్కెట్, మ్యాంగో మార్కెట్, రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ తరలింపునకు విజయవాడ నగరపాలక సంస్థకు సహకరించాలని చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ తెలిపారు. ఎటువంటి నష్టం కలగకుండా మార్కెట్ తరలింపునకు చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులకు హామీ ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నూతన భవనంలోని మీటింగ్ హాల్ నందు సంజయ్ రత్నకుమార్, ఎస్టేట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ కేబీఎన్ఎస్ లత, చీఫ్ సిటీ ప్లానర్లు కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు మహంతి మార్కెట్, మ్యాంగో మార్కెట్, రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ సభ్యులతో మార్కెట్ తరలింపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా మహంతి మార్కెట్, తదుపరి మ్యాంగో మార్కెట్, రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ సభ్యులతో విడివిడిగా చర్చలు జరిపారు. మార్కెట్ తరలింపునకు ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి నష్టం కలగకుండా మార్కెట్ తరలింపునకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ సమావేశంలో మహంతి మార్కెట్, మ్యాంగో మార్కెట్, రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ సభ్యులు, విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ సిటీ ప్లానర్ సుభాష్ చంద్రబోస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, టౌన్ ప్లానింగ్ ఎస్టేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీల ప్రాబల్యం బలంగా ఉన్న కాలంలోనే ఆర్ఎస్ఎస్, భారతీయ జనసంఘ్ పార్టీ నేత గోపాలరావు ఠాకూర్జీ సారథ్యంలో జనసంఘ్ పార్టీ 7 ఎమ్మెల్సీ, 3 ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థులు విజయం సాధించారని జేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి నూకల మధుకర్జీ తెలిపారు. గోపాలరావు ఠాకూర్జీ గొప్ప నాయకుడి స్ఫూర్తితో మనమందరం ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. నగరంలోని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ కార్యాలయం నందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంత ప్రచారక్, భారతీయ జనసంఘ్ పార్టీ ముఖ్య నాయకులు డాక్టర్ గోపాలరావు ఠాకూర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి నూకల మధుకర్జీ ముఖ్య అతిథిగా పాల్గొని గోపాలరావు ఠాకూర్జీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నూకల మధుకర్జీ మాట్లాడుతూ డాక్టర్ గోపాలరావు ఠాకూర్జీని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెగ్డేవార్, గురూజీలు ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంత ప్రచారక్గా నియమించారని, అప్పట్లో సరైన వసతి సౌకర్యాలు లేకపోయినా మరమరాలు, బఠానీలు, మంచినీరు తాగి రైల్వే స్టేషన్, గుళ్ళు, సత్రాల్లో పడుకొని సంఘం కోసం పనిచేశారని తెలిపారు. 1948లో విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో వి రామారావు, పిన్నమనేని లింగయ్య చౌదరిల ఆధ్వర్యంలో 3 రోజుల ఆర్ఎస్ఎస్ సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు. అప్పట్లో గాంధీ మరణం కారణంగా ఆ సమావేశాలు రద్దయ్యాయని తెలిపారు. भारत माता की अमर रहे गोपालराव ठाकुर जी, अमर रहे गोपालराव ठाकुर जी, अमर रहे गोपालराव ठाकुर जी, बोलो भारत माता की, भारत माता की. కళ బ్రతకాలి, కళాకారుడు బ్రతకాలి. ఇది జరగాలంటే కళాకారులంతా ఒక్కటవ్వాలని ఇంద్రధనస్సు సకల కళాకారుల వేదిక వ్యవస్థాపకులు గర్రె శివరమేష్ అన్నారు. కళాకారులు ఐక్యంగా ఉండేందుకు ఒక వేదిక కావాలని, జూలైలో కళాకారుల ఐక్య వేదిక సమావేశానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇంద్రధనస్సు సకల కళాకారుల వేదిక ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంద్రధనస్సు సకల కళాకారుల వేదిక వ్యవస్థాపకులు గర్రె శివ రమేష్ మాట్లాడుతూ కళాకారులు అందరూ ఒకే వేదికపైకి రావాలని, ప్రస్తుతం కళాకారులందరికీ వారి వారి వృత్తిలో ఉన్న సమస్యలపై అందరూ ఒకచోట సమీకరించుకుని కళాకారులందరూ ఏ సమస్య లేకుండా ఉండాలంటే సమాజంలో ఎవరెవరి నుంచి ఎలాంటి సహాయం, ప్రోత్సాహం లభిస్తుందని చర్చించుకుని ఒక ఎజెండాను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ జర్నలిజంలో వాటి కళాకారులు ఏంటి అనేది కూడా నేను చూస్తున్నప్పుడు కళాకారుల యొక్క కష్టాలు నేను చూశాను. నేను చాలా వరకు కళ ఉంది కానీ వాళ్ళు ఎందుకు ఒకరి దగ్గర అడిగే పరిస్థితి ఎందుకు వస్తుంది, అసలు ఈ టాలెంట్ ఉంది కదా, ప్రతి ఒక్క టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారు అనే దాని మీద నేను 2-3 సంవత్సరాలుగా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ వచ్చాను. కానీ అందరూ కూడా సహకారం ఉండాలి, అందరూ ఐక్యంగా ఉంటే కళాకారుల యొక్క సమస్యను మనం ఏదైనా పరిష్కరించవచ్చు అనే ఒక ఉద్దేశంతో బయట వ్యాపార ప్రకటనలు ఇవ్వడానికి చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళకి ఒక కంటెంట్స్ కావాలి. కళాకారులు ఉన్నప్పుడు వాళ్ళని కూడా మనం ఒకటిగా చేస్తే కళకి కళం తోడు అన్నట్టుగా మన జర్నలిజం కూడా కళాకారులకి తోడైతే వాళ్ళని కొంచెం మెరుగుపరచు, పైకి తీసుకురావచ్చు అనే ఆలోచన మీద నేను ఒక కార్యక్రమం రేపు మేము అందరం కలిసి జూలై నెలలో ఒక ఐక్యవేదిక కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నాం. ఈ సమావేశంలో ఘంటసాల కల్చరల్ వ్యవస్థాపకులు సినీ డైరెక్టర్ ఎస్కే హుసేన్ మాట్లాడుతూ రేపు జూలై నెలలో విజయవాడ 1 టౌన్లో ఇంద్రధనస్సు సకల కళాకారుల ఐక్యవేదికపై రాష్ట్రవ్యాప్తంగా కళాకారులు అందరూ ఒకచోట కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందని, త్వరలో ఆ కార్యక్రమ పూర్తి వివరాలు తెలుపుతామని ఆయన అన్నారు. మీరు ప్రతి ప్రోగ్రాంలో కళాకారుడు వెళ్తున్నాడు కానీ వాళ్ళని జనాలు గుర్తిస్తలా అంటే ఎక్కడో చేశారని. ప్రతి కళాకారుని గుర్తించడం కోసం ఈ కార్యక్రమం పెట్టామండి. ఈ కార్యక్రమం రేపు జూలైలో భారీ ఎత్తున చేయాలని ఆలోచనలో ఉన్నాము. అంటే దీనికి ఏంటంటే గవర్నమెంట్ ఇంతకుముందు ఒక కార్డు రిలీజ్ చేసింది, ఆర్టిస్ట్ కార్డు. ఆ ఆర్టిస్ట్ కార్డు లాంటిది మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అప్పుల్లో పెట్టారు. మళ్ళీ అది కూడా పెడితే మాకెంతో సంతోషం అని ఆలోచన. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్నో అవకాశాలు కళాకారులకి ఈ గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి ఆ భాగంలో ఈ కార్యక్రమం కూడా కళాకారులు అన్నది ఒక బలమైన కార్యక్రమం కాబట్టి నాకు కూడా ఈ కార్యక్రమం పెట్టడం ఎంతో ఆనందం. ఎందుకంటే చాలామంది కళల్లో బోల్డ్ కళాకారులు ఉన్నారు, కల్చరల్ ప్రోగ్రామ్ అనేక రకంగా. వాళ్ళందరికీ ఆదరణ అన్నది ఎక్కడ గుర్తింపు లేదు కనుక ఈ గవర్నమెంట్ కూడా ఆ అవకాశాలు ఎక్కువ ఇస్తుంది.
సమావేశం అనంతరం కళకు కలం తోడు అనే నినాదానికి మద్దతుగా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు చావా రవి, సెక్రటరీ దారం వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఇంద్రధనుస్సు ఐక్యవేదిక పేరును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్కే అమరావతి ఎంటర్టైనర్స్ అధినేత రోహిణి కాంత్ చిన్ని, విజయవాడ జనసేన పార్టీ 47వ డివిజన్ అధ్యక్షులు, సినీ నటులు వేంపల్లి గౌరీ శంకర, కళాతపస్సు డ్యాన్స్ అకాడమీ చైర్మన్, డ్యాన్స్ మాస్టర్ సిహెచ్ రమేష్, మెగా మూవీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ఎస్ నాయుడు, మూవీ డైరెక్టర్ శివ, నక్షత్ర కళావేదిక అధ్యక్షులు వరపల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో భాష్యం విద్యా సంస్థల విద్యార్థి కానేటి యశ్వంత్ ఆల్ ఇండియా 11వ ర్యాంకు సాధించాడని భాష్యం విద్యా సంస్థల ఉమ్మడి కృష్ణా జిల్లా జోనల్ ఇన్ఛార్జ్ ఎస్ జోషి తెలిపారు. జనవరిలో విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 13వ ర్యాంకు సాధించి నిన్న విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో యశ్వంత్ ఆల్ ఇండియా 11వ ర్యాంకు సాధించాడని తెలిపారు. అతను చౌదరిపేట భాష్యం స్కూల్ విద్యార్థి అయినందుకు చాలా సంతోషంగా గర్వంగా ఉందన్నారు. ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థల విద్యార్థి కానేటి యశ్వంత్ ఆల్ ఇండియా 11వ ర్యాంకు సాధించిన సందర్భంగా చౌదరిపేటలోని భాష్యం స్కూల్లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భాష్యం విద్యాసంస్థల ఉమ్మడి కృష్ణా జిల్లా జోనల్ ఇన్ఛార్జ్ ఎస్ జోషి విద్యార్థి కానేటి యశ్వంత్ అతని తల్లిదండ్రులకు శాల్వాలు కప్పి మొక్కల కుండీలను అందజేసి అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి తినిపించారు. ఉపాధ్యాయ బృందం యశ్వంత్ను అభినందిస్తూ మిఠాయిలు తినిపించారు. అనంతరం జోషి మాట్లాడుతూ కానేటి యశ్వంత్ తమ స్కూల్లో ఐఐటి వింగ్లో చదువుకున్నాడని, యశ్వంత్ ప్రతిభను గుర్తించిన చైర్మన్ భాష్యం రామకృష్ణ గుంటూరు భాష్యంలో ఉంచి జేఈఈ అడ్వాన్స్డ్లో 11వ ర్యాంకు సాధించేలా విద్యాబోధన చేయటం జరిగిందని తెలిపారు. యశ్వంత్ లాంటి మంచి క్వాలిటీ విద్యార్థిని అందించిన వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి విద్యార్థులను గుంటూరు తీసుకువెళ్లి అక్కడ బయో ప్రోగ్రామ్ను చాకౌట్ చేసి ప్లాన్ చేసి అమలు చేస్తున్న భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్కు అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఆల్ ఇండియా 13th ర్యాంక్ సాధించి నిన్న విడుదల చేసినటువంటి జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆల్ ఇండియా 11th ర్యాంక్ సాధించినటువంటి కానేటి యశ్వంత్ చౌదరిపేట విద్యార్థి అయినందుకు చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. కానేటి యశ్వంత్ ప్రైమరీ నుంచి కూడా చౌదరిపేట బ్రాంచ్లో చదువుకున్నాడు. ఐఐటి వింగ్లో 8th క్లాస్లో కానేటి యశ్వంత్ యొక్క ప్రతిభను గుర్తించినటువంటి చైర్మన్ శ్రీ భాష్యం రామకృష్ణ గారు కానేటి యశ్వంత్ని గుంటూరు తీసుకెళ్ళడం జరిగింది. గుంటూరు భాష్యంలో ఉంచి నిన్న జరిగినటువంటి రిజల్ట్లో ఒక మంచి క్వాలిటీ ర్యాంకు ప్రొడ్యూస్ చేసే స్థితికి తీసుకెళ్ళడం జరిగింది కానేటి యశ్వంత్ని. ఈ సందర్భంగా యశ్వంత్ లాంటి ఒక మంచి క్వాలిటీ విద్యార్థిని అందించినటువంటి వాళ్ళ పేరెంట్స్కి భాష్యం విద్యా సంస్థల తరపున ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాము. యశ్వంత్ మాట్లాడుతూ భాష్యం అశోక్ నగర్ క్యాంపస్లో బయో ప్రోగ్రాంలో చదివానని, తమ ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ జోషి సహకారంతో భాష్యం రామసేతు ప్రోగ్రాంకి వెళ్లి అక్కడ ఫౌండేషన్ ప్రోగ్రాం తీసుకుని మెయిన్స్లో 13వ ర్యాంకు, అడ్వాన్స్డ్లో 11వ ర్యాంకు సాధించారని తెలిపారు. బయో కోర్స్లో మా మ్యాథ్స్ సార్ నరేష్ సార్, ఫిజిక్స్ సార్ అనిల్ సార్, కెమిస్ట్రీ మేడం కుమారి మేడం, మా ప్రిన్సిపల్ సార్ జోషి సార్ చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళ సపోర్ట్ ద్వారా నేను బయో ప్రోగ్రాం నుంచి భాష్యం రామసేతుకి వెళ్ళాను. అక్కడ ఫౌండేషన్ ప్రోగ్రాం తీసుకొని బాగా చదువుకొని జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా 13th ర్యాంక్, జేఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియా 11th ర్యాంక్ సాధించగలిగాను. ఇలా సాధించడానికి మా బయో సార్స్ చాలా సపోర్ట్ చేశారు. దీనికి నేను యశ్వంత్ తండ్రి కృష్ణమోహన్ మాట్లాడుతూ తన కుమారుడికి ఇంత మంచి ర్యాంకు రావడానికి కారణం భాష్యం స్కూల్ సపోర్ట్ అని తెలిపారు. వేరే స్కూల్ అయితే అంత వచ్చేది కాదని, భాష్యం స్కూల్ వాళ్ళు రెగ్యులర్గా పరీక్షలు పెట్టడం, లోటుపాట్లను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ మెటీరియల్ ఇచ్చి ప్రోత్సహించి మంచి మార్కులు వచ్చేలా కృషి చేశారని తెలిపారు. వేరే స్కూల్లో అయితే అంత అడ్వాంటేజ్ ఉండేది కదా నాకు. భాష్యం స్కూల్ వాళ్ళు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఎగ్జామ్స్ పెట్టడం, పిల్లల్ని ఎక్కడైనా లేకపోతున్నారో వాళ్ళు మళ్ళీ స్పెషల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి దాంట్లో మళ్ళీ టీచింగ్ ఇచ్చి అడిషనల్గా మెటీరియల్ ఇచ్చి వాళ్ళని ఆ వీక్ కాకుండా కొంచెం మళ్ళీ సపోర్ట్ ఇస్తున్నారు ఎప్పటికప్పుడు. సో ఆ విధంగా అన్ని సబ్జెక్ట్స్లోనూ మంచి మార్క్స్ తెచ్చుకునేటట్టుగా వాళ్ళు కృషి చేస్తున్నారు ఎప్పుడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.